హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపాటి. ఈ వీడియో అనేది నాది ఎమోషనల్ వీడియో. అది ఏంటి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఒక ఫ్రెండ్స్ మధ్య బంధం ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు. నా ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ చాలామందే ఉన్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అనేది కొట్టలేరు. ఎందుకు అంటే ఒక మనిషి పైకి ఎదుగుతున్నారంటే ఎవరు తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అందులో కొంతమంది కూడా ఉన్నారు, కానీ నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్కి మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్. నన్ను ఇంతగా అంటే నాకు రాకుండా యూట్యూబ్ ఎలా చేయాలో తెలియకుండా నా ఓన్గా నేను చేస్తున్నా, కానీ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేయని వాళ్ళు ఏంటంటే నేను ఇది ఒక మెట్టుగా భావిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే. ఏంటి అంటే నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అన్నమాట, 9 నెలలు. సో తనకి నేను ఒక చిన్న గిఫ్ట్గా పంపించాను. ఇదేనండి పంపించింది, చాలా సింపుల్గా పంపించాను. తనకి ఫస్ట్ వచ్చేసి బేబీ పుట్టింది, ఒక అమ్మాయి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్, 9th మంత్ అన్నమాట. తనకి ఒక చిన్న మెమోగా, ఒక గుర్తుగా ఉండాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కానీ తను నాకు పరిచయం అయినప్పుడు కానీ మాది చాలా అంటే చాలా షార్ట్లీ ఫ్రెండ్షిప్ అన్నమాట. అంత ఈజీగా కనెక్ట్ అయిపోయామంటే నేను ఎట్లా కనెక్ట్ అయ్యామంటే అంత కనెక్ట్ అయ్యాము. ముందు నుంచి నన్ను చాలామంది ఇష్టపడుతున్నా కానీ నేను వాళ్ళని ఎక్కువ నమ్మి వాళ్ళకే నేను చాలా చేశాను. బట్ వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. ఒక్కతే నన్ను చేపట్టుకొని ఒక అక్కలాగా, ఒక బ్రదర్ లాగా చాలా గైడెన్స్ ఇచ్చింది. నేను మిస్టేక్ చేసినా కానీ ఏదన్నా మాట్లాడుతున్నా కానీ ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పి నాకు వెన్నెముకలాగా తను నాకు తోడుంది. ఇది పంపించేసరికి చాలా ఎమోషనల్ అయింది తను, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు అంటే తనకి అంటూ నేను ఉన్నాను అని తను కూడా అలాగే ఫీల్ అవుతుంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా చేస్తుంటే నా కామెంట్స్లో లింక్ పంపించండి, నేను చూస్తాను. నేను ఎప్పుడు బాధలో ఉన్నా నేను తినికే షేర్ చేసుకుంటాను. తినే నాకు ఒక బ్రదర్ లాగా నాకు సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. చెప్తుంది ఇలా చేయి, ఇలా చేయని. తనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నాకు షేర్ చేసుకునిద్ది. ఏదైనా సరే ఇద్దరము ఇలా ఉన్నాం కాబట్టి మా ఫ్రెండ్షిప్ అనేది ఇంకా ఇలా సాగుతుంది. సో తినంటే నాకు చాలా ఇష్టం. మాది ఎక్కువ జర్నీ కూడా కాదు, ఫస్ట్ నుంచి జర్నీ కూడా కాదు. మాది ఒక 5-6 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాత్రమే. ఆ ఫ్రెండ్షిప్లో మాత్రం మేము ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నామో మాకు తెలుసు. వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ మదర్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మేమిద్దరం ఉండే తీరుని వాళ్ళు చాలా అర్థం చేసుకున్నారు మమ్మల్ని. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తను ఏం కావాలో అదనేది తను మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ ఎమోషనల్ వీడిని ఎవరు కామెంట్స్ నెగిటివ్గా పెట్టకండి ప్లీజ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.